బీజేపీ చిల్లర రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అంటే, మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్లో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేస్తే బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఆమె మీద తెలంగాణలో కేసులున్నాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొంత సమయం ఇవ్వాలి కదా ఈమె నిరూపించుకోవడానికి. ఏం సమయం ఇవ్వకుండా వెంటనే తిరస్కరించారు. మరి సేమ్ జార్ఖండ్లో కూడా పరిమల్ నత్యాని కూడా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేసిండు. ఆయన మీద జేఎంఎం అండ్ కాంగ్రెస్ కలిపి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి ఎలక్షన్ కమిషన్ మరి ఈమెది ఎట్లయితే సభ్యత్వం తిరస్కరించారో మరి ఆయనది కూడా తిరస్కరించాలి కదా. ఆయనది తిరస్కరించకుండా ఆయనకి 24 గంటల సమయం ఇచ్చారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఎవరి చెక్కు చేతల్లో పనిచేస్తున్నది? ఇది రాజ్యాంగంపై దాడే కదా. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంత అణచివేతి ధోరణ ప్రదర్శిస్తుంటే మరి ఎక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం? ప్రజల్లారా అందరూ ఒక్కసారి గమనించుర్రి. బీజేపీకి బుద్ధి చెప్పే టైం వస్తుంది. ఆ సమయంలో మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఇండియా కూటమి బలంగా తయారవుతుంది అనే ఒక భయంతోని ఇటువంటి రాజకీయ కుట్రలు ఎలక్షన్ కమిషన్ చేతులు పెట్టుకొని ఇటువంటి పనులు చేస్తున్నది. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ 28, 29ల బీజేపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారు. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోరి.